తెలంగాణలో ప్రఖ్యాత శైవ క్షేత్రం కొమరెల్లి. ఇక్కడ ఈశ్వరుడిని కొమరెల్లి మల్లన్నగా పూజిస్తూ ఉంటారు. అయితే ఈ క్షేత్రం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? వీరశైవాగమ సాంప్రదాయంలో భక్తికి అత్యంత ప్రాధాన్యత. అక్కడ నీ పూజ, నీ నోము, నీ వ్రతము అంతా కూడా ఆయనను అపరిమితమైన భక్తితో ఆరాధించటమే. అలా వీరశైవాగమ సాంప్రదాయాన్ని అనుసరించి జరిపే అద్భుతమైన ఉత్సవమే ఈ కొమరెల్లి మల్లన్న కళ్యాణ ఉత్సవము. తదనంతరము 10 వారాల పాటు వాళ్ళు చేసే జాతర. నిజానికి ఈ కొమరెల్లి కుమారవెల్లి, కుమారస్వామి అక్కడ కఠోరమైన తపస్సు చేసిన కారణంగా దానిని కుమారవెల్లి అనటం ప్రారంభించారు. సిద్దిపేటకు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అద్భుతమైన శివభక్తితో స్వామిని ఆరాధిస్తున్న ఆదిరెడ్డి నీలమ్మ దంపతులకు స్వామి అవతరించి తన మహిమలను చూపించాడు. అప్పటి నుంచి వారంతా అద్భుతమైన భక్తితో ఆరాధిస్తున్నారు. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ ఇద్దరు ఆ స్వామికి దేవేరులుగా అక్కడ కొలువయి భక్తులను కటాక్షిస్తూ ఉన్నారు. విచిత్రం ఏమిటి అంటే స్వామి అరూపరూపి, నిర్గుణానికి సగుణానికి, నిరాకారానికి సాకారానికి సంకేతము మహాశివుడు. అన్ని చోట్ల మనం లింగాకారంలో ఎక్కువగా ఆ స్వామిని కొలిస్తే ఇక్కడ గంభీరమైనటువంటి విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తూ కేతమ్మ మేడలమ్మలను దేవేరులుగా ఆశ్రయిస్తూ అనుగ్రహిస్తూ వారిని ఆనందింపజేస్తూ భక్తులకు కోరిన కోరికలన్నింటినీ తీర్చేటువంటి అద్భుతమైన క్షేత్రమే ఈ కొమరెల్లి మల్లన్న కొలువై ఉన్నటువంటి క్షేత్రం. ఇక్కడ ఇవాళ అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగానైతే శ్రీరామనవమికి ప్రభుత్వ అధికారులు, అధినేతలు కానుకలు పంపిస్తారో ఇక్కడికి కూడా అలా వారు వచ్చి స్వామిని ఆశ్రయించి దేశాన్నంతా రాష్ట్రాన్నంతా చల్లగా చూడమంటూ ఆ స్వామిని వేడుకుంటారు. అనంతరము సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ఉగాది ముందు వచ్చే మొదటి ఆదివారం దాకా అక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుతారు, జాతర జరుపుతారు. బోనాలు, పట్నాలు అద్భుతంగా చూడటానికి 2 కళ్ళు చాలవు ఆ ఉత్సవాలను చూడటానికి. అక్కడ ప్రధానంగా భక్తి ప్రధానంగా జరుగుతుంటుంది కాబట్టి భక్తితో హృదయం అంతా పరవశించిపోతుంటుంది. భక్తికి పరాకాష్ఠ ఏమిటి అంటే యజ్ఞగుండాలలాగా అగ్నిగుండాలు ఏర్పాటు చేసి ఆ స్వామిని తలుచుకుంటూ నిప్పుల మించి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన కటాక్షం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అగ్ని మంచగు, అగ్ని చల్లగా అనిపిస్తుంది వాళ్ళకి. ఆయనను తలుచుకుంటూ ఆ శివనామం చెప్పుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. అలా 10 వారాల పాటు జరిగే ఆ జాతర ఉత్సవాల్లో ఆనందోత్సవాలలో పాల్గొనాలి అనుకుని భక్తులంతా అక్కడికి వెళ్తారు. ఈరోజు ఆ స్వామి కళ్యాణ మహోత్సవము, అనంతరం రుద్రాభిషేకము, ఆ స్వామిని అనేక రకాలుగా ఆరాధించేటువంటి సాంప్రదాయము అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఆ అమ్మలకు వడిబియ్యము, అలానే అనేకమైనటువంటి కానుకలు సమర్పిస్తూ ఉంటారు అక్కడ ఉన్న భక్తులంతా. అలాంటి శివనామ స్మరణను చేస్తూ ఆ బంగారు కోర మీసాల ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ 500 సంవత్సరాలుగా మట్టి విగ్రహంతో చేయబడినటువంటి ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం ఆరాధిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.